హే గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు మనం ట్రేడింగ్లో క్యాండిల్ స్టిక్ ప్యాటర్న్స్ అండ్ తర్వాత ఆ క్యాండిల్ స్టిక్ని ఎలా అనలైజ్ చేయాలి అండ్ ఎప్పుడు ఎంట్రీ తీసుకోవాలి, ఎప్పుడు ఎగ్జిట్ కావాలి, ఈ విధంగా ఈ వీడియోలో మనం క్లియర్గా స్టెప్ బై స్టెప్ మాట్లాడుకుందాం. ఒకవేళ మీరు బిగినర్స్ అయితే ఈ వీడియోని కంప్లీట్గా చూడండి. సో మీకు ట్రేడింగ్ చేయడానికి కావాల్సిన కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అయితే దొరుకుతుంది. అండ్ గైస్, ఇక్కడ ట్రేడింగ్ చేయడానికి ఒక స్ట్రాటజీ ఫాలో అవుతున్నాను నేను. సో ఆ స్ట్రాటజీని మీతో ఎక్స్ప్లెయిన్ చేస్తాను, మీతో షేర్ చేసుకుంటాను. సో దట్ మీకు కూడా యూజ్ అవుతుంది. దాన్ని ఒకసారి ట్రై చేయండి. మీరు కూడా 90% ఈ స్ట్రాటజీ వర్క్ అవుతుంది గైస్. సో ఆ స్ట్రాటజీ ఏంటి అంటే ఈ వీడియోలో క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను మీకు స్టెప్ బై స్టెప్. అండ్ గైస్, ఫస్ట్ టైం మీరు మన ఛానల్కి వస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. అండ్ ఇలాంటి కంటెంట్ మీ ముందుకు తీసుకురావడానికి మేము పెడుతున్న ఎఫర్ట్స్ వాల్యుబుల్గా అనిపిస్తే తప్పకుండా లైక్ చేస్తూ పెడుతున్న ఎఫర్ట్స్ని ఎంకరేజ్ చేయడానికి ప్రయత్నించండి. ఓకే గైస్, ఈరోజు మనం ఏంజెల్ వన్ లో ఇండికేటర్స్ ని యూజ్ చేసి కాల్ సైడ్ ఎంట్రీ ఎప్పుడు తీసుకోవాలి, పుట్ సైడ్ ఎంట్రీ ఎప్పుడు తీసుకోవాలి, ఈ విధంగా మనం మార్కెట్ ని అనలైజ్ చేద్దాం. క్యాండిల్ స్టిక్స్ ని అర్థం చేసుకోవడానికి ట్రై చేద్దాం గైస్. అండ్ కొంతమంది ఉంటారు కదా, ఇప్పుడు సడన్ గా బేసిక్ నాలెడ్జ్ కూడా లేని, టెక్నికల్ అనాలిసిస్ లేని డైరెక్ట్ ఎంట్రీ తీసుకొని చాలా మంది లాస్ అవుతుంటారు. దాన్ని అవాయిడ్ చేయడానికి మనం ఒక స్ట్రాటజీ ఉంటుంది, దాన్ని మీకు క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తాము. సో మీకు లాస్ కాకుండా ప్రాఫిట్స్ ఎలా చేయాలి, దీని గురించి ఒక నాలెడ్జ్ అయితే వస్తుంది. ఒకవేళ మీరు బిగినర్స్ అయితే ఈ వీడియోని కంప్లీట్ గా చూడండి గైస్, మీకు ఎంతో కొంత నాలెడ్జ్ అయితే ఈ వీడియో నుండి దొరుకుతుంది. ఓకే గైస్, ఫస్ట్ ఏంజెల్ వన్ యాప్ ని ఓపెన్ చేస్తున్నా. సో ఏంజెల్ వన్ ఇంటర్ఫేస్ ఇలా ఉంటుంది గైస్. ఫస్ట్ ఇక్కడ నిఫ్టీ 50, సెన్సెక్స్, బ్యాంక్ నిఫ్టీ, డో జోన్స్, ఈ విధంగా ఇండెక్స్లు అయితే ఉన్నాయి గైస్ ఇక్కడ. అండ్ ఇక్కడ F1 ఉంటుంది, ఫండ్స్, ఇన్సూరెన్స్, ఈ విధంగా ఆప్షన్స్ ఉంటాయి మనకి. ఇక్కడ మనం స్టాక్స్ లో చూసుకుందాం ఇప్పుడు ఫస్ట్. అండ్ ఇక్కడ లార్జ్ క్యాప్, మిడ్ క్యాప్, స్మాల్ క్యాప్ ఉంది కదా. సో ఇండివిజువల్ స్టాక్స్ లో కూడా మనం ట్రేడ్ తీసుకోవచ్చు, అంటే ఇంట్రాడే వీటిలో చేసుకోవచ్చు. అండ్ ఫస్ట్ బిగినర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు డైరెక్ట్ ఆప్షన్ ట్రేడింగ్ కి వెళ్లకుండా ఫస్ట్ ఇలా స్టాక్ లో ట్రేడింగ్ చేసుకోవాలి. సో వాళ్ళకి ఒక బేసిక్ నాలెడ్జ్ వచ్చిన తర్వాత మెల్లగా ఆప్షన్ ట్రేడింగ్ లకి షిఫ్ట్ కావడం అయితే బెటర్ ఆప్షన్ అన్నమాట. ఫస్ట్ ఇక్కడ ఈ డివి స్లాబ్, తర్వాత బిఈఎల్, ఈ విధంగా HAL సంథింగ్ ఉంది గైస్, ఇవన్నీ స్టాక్స్ అన్నమాట. సో ఈ విధంగా డివి స్లాబ్ ఓపెన్ చేసిన తర్వాత ఇక్కడ చార్ట్స్ మీద ఓపెన్ చేసుకోవాలి. సో ఈ విధంగా మనకు చార్ట్స్ అయితే ఓపెన్ అయింది. సో గైస్, ఈ రోజు మనం స్టాక్స్ లో కాదు, ఫస్ట్ నిఫ్టీ 50లో మార్కెట్ ని అనలైజ్ చేద్దాం. అంటే మనం యూజ్ చేస్తున్న స్ట్రాటజీని బట్టి మనం అనలైజ్ చేద్దాం మార్కెట్ ని. నిఫ్టీ 50 మీద అయితే క్లిక్ చేస్తున్నా. చార్ట్స్ ఉంది కదా, చార్ట్స్ పైన క్లిక్ చేసుకోవాలి తర్వాత. సో ఈ విధంగా అయితే ఇప్పుడు మార్కెట్ డౌన్ ట్రెండ్ లో ఉంది గైస్, దీన్ని డౌన్ ట్రెండ్ అంటాం. ఈ విధంగా కిందికి ఉంది కాబట్టి దీన్ని డౌన్ ట్రెండ్ అంటాం గైస్. ఓకేనా? సో ఈ రోజు మనం ఫాలో అయ్యే స్ట్రాటజీ అంటే ఇండికేటర్స్, ఏ ఇండికేటర్స్ యూజ్ చేసి ఎలా అనలైజ్ చేయాలి ఈ విధంగా తెలుసుకుందాం. ఫస్ట్ ఇక్కడ FX అనే ఆప్షన్ ఉంది కదా, ఇక్కడ దానిపైన క్లిక్ చేసుకోండి. ఇక్కడ MACD ఉంది కదా గైస్, MACD దానిపైన క్లిక్ చేస్తే ఇక్కడ అప్లై అయిపోతుంది. ఓకే, MACD అయితే అప్లై అయిపోయింది మనకి. అండ్ దాని తర్వాత పారాబోలిక్ SAR ఉంది కదా, దానిపైన క్లిక్ చేసుకోవాలి. ఓకే, పారాబోలిక్ SAR అప్లైడ్. అండ్ తర్వాత స్టోచాస్టిక్, ఈ మూడుని యూజ్ చేసి మనం మార్కెట్ ని అనలైజ్ చేద్దాం గైస్ ఈ రోజు. సో ఓకే, కొంచెం అయితే జూమ్ చేసుకుంటున్నాను నేను. ఓకే గైస్, మీకు కనిపిస్తున్నాయి కదా ఇక్కడ MACD ఇండికేటర్, తర్వాత స్టోచాస్టిక్ ఇండికేటర్, అండ్ ఇక్కడ SAR ఇండికేటర్. సో ఈ విధంగా ఉన్నాయి. సో ఫస్ట్ ఈ SAR ఇండికేటర్ గురించి మాట్లాడుకుందాం గైస్. ఇక్కడ మీకు క్యాండిల్ స్టిక్స్ ఉన్నాయి కదా, దానిపైన దాని కింద డాట్స్ లైన్ ఉంది కదా, సో అది పారాబోలిక్ SAR. సో దీన్ని ఎలా అనలైజ్ చేసుకోవాలి, దీన్ని బట్టి ఎలా అర్థం చేసుకోవాలి, అసలు దీని మీనింగ్ ఏంటి చెప్తాను. ఎప్పుడైతే ఈ డాట్స్ లైన్ ఉంది కదా గైస్, ఈ డాట్స్ లైన్ ఈ క్యాండిల్ స్టిక్స్ ఉంది కదా, ఈ క్యాండిల్ స్టిక్స్ పైన ఈ డాట్స్ లైన్ ఉన్నప్పుడు అప్పుడు దీని మీనింగ్ ఏంటి అంటే పుట్ సైడ్ ఎంట్రీ తీసుకోండి అని అర్థం. అండ్ ఎప్పుడైతే ఈ క్యాండిల్ స్టిక్స్ కింద ఈ డాట్స్ లైన్ ఉంటుంది కదా, దీని మీనింగ్ ఏంటి అంటే కాల్ సైడ్ ఎంట్రీ తీసుకోండి అని మీనింగ్. సో ఇక్కడ కొంచెం వెనకెళ్ళి ఇక్కడ ప్రాక్టికల్ గా చూపిస్తాను మీకు. ఇక్కడ ఈ క్యాండిల్ స్టిక్స్ కిందికి వస్తుంది కదా గైస్, ఇక్కడ నుండి ఇక్కడ వరకు కిందికి వస్తుంది కదా డాట్స్, ఈ క్యాండిల్ స్టిక్స్ కు పైన వచ్చిన ఈ డాట్స్. సో ఇక్కడ పుట్ సైడ్ ఎంట్రీ తీసుకోండి అని మీనింగ్, ఇది అలా కిందికి వచ్చింది. సో ఇక్కడ ఎప్పుడైతే మార్కెట్ పైనకి వెళ్ళిందో అప్పుడు ఇక్కడ కాల్ సైడ్ ఎంట్రీ తీసుకోండి అని మీనింగ్, దీని మీనింగ్. ఓకే, సో పారాబోలిక్ SAR ఈ విధంగా మనం యూజ్ చేసి అనలైజ్ చేసుకోవాలి. అండ్ నెక్స్ట్ MACD గురించి మాట్లాడుకుందాం గైస్. ఇక్కడ కింద MACD కనిపిస్తుంది కదా గైస్. ఓకే, MACD గురించి మాట్లాడుకుందాం. ఇక్కడ బ్లూ లైన్, రెడ్ లైన్ కనిపిస్తున్నాయి కదా గైస్. ఎప్పుడైతే రెడ్ లైన్ పైన ఉండి బ్లూ లైన్ కింద ఉంటుందో అప్పుడు పుట్ సైడ్ ఎంట్రీ తీసుకోండి అని మీనింగ్. అండ్ ఇక్కడ రెడ్ లైన్ ని క్రాస్ చేయడానికి ఈ బ్లూ లైన్ ట్రై చేసింది, అండ్ ఇక్కడ ఈ రెడ్ లైన్ ని బ్లూ లైన్ క్రాస్ చేసి కొంచెం పైనకి వెళ్ళింది. సో దీని మీనింగ్ ఇగో ఇక్కడ డాట్ పెడుతున్నా కదా. సో దీని మీనింగ్ ఏంటి అంటే కాల్ సైడ్ ఎంట్రీ తీసుకున్న మీనింగ్. అండ్ కొంచెం ముందుకు వెళ్ళిన తర్వాత ఇక్కడ ఈ బ్లూ లైన్ రెడ్ లైన్ ని మళ్ళీ క్రాస్ చేసి కిందికి వచ్చింది, మళ్ళీ కొంచెం ముందుకు వెళ్ళి మళ్ళీ పైనకి వెళ్ళింది. సో ఎప్పుడైతే ఈ బ్లూ లైన్ రెడ్ లైన్ ని క్రాస్ చేసి కిందికి వస్తుందో అప్పుడు పుట్ సైడ్ ఎంట్రీ తీసుకోండి అని మీనింగ్. అండ్ బ్లూ లైన్ పైన ఉండి రెడ్ లైన్ కింద ఉంటుంది కదా, అది కాల్ సైడ్ ఎంట్రీ తీసుకోండి అని మీనింగ్. సో ఈ విధంగా ఈ క్యాండిల్ స్టిక్స్ ప్యాటర్న్ యూజ్ చేసి మనం ఆ మార్కెట్ ని అనలైజ్ అయితే చేసుకోవచ్చు గైస్. అండ్ ఇక్కడ ఇప్పుడు స్టోచాస్టిక్ ఉంది కదా, ఈ స్టోచాస్టిక్ గురించి మాట్లాడుకుందాం. సో ఇక్కడ డాట్స్ లైన్ కనిపిస్తుంది కదా గైస్,
ఈ డాట్స్ లైన్ కనిపిస్తుంది కదా, సేఫ్ మార్జిన్స్ అన్నమాట. అండ్ ఇక్కడ ఈ బ్లూ లైన్ రెడ్ లైన్ ఉంది కదా, ఈ డాట్స్ లైన్ మధ్యలో ఉన్నంత వరకు సేఫ్ మార్జిన్స్ అన్నమాట. అండ్ ఒకవేళ ఈ పైన డాట్స్ లైన్ ఉంది కదా, ఆ డాట్స్ లైన్ ని ఈ బ్లూ లైన్ రెడ్ లైన్ డాట్స్ లైన్ ని దాటి పైనకి వెళ్తే అప్పుడు ఓవర్ బాట్ అయినట్టు అర్థం. అక్కడ మార్కెట్ ఓవర్ బాట్ అయినప్పుడు కిందికి రావడానికి ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి కాబట్టి ఓవర్ బాట్ అయినప్పుడు మనం ట్రేడ్ చేయొద్దు గైస్. ఓకే, అర్థమైంది కదా. అండ్ సేమ్ అలాగే కింద డాట్స్ లైన్ ఉంటుంది కదా, ఈ బ్లూ లైన్ రెడ్ లైన్ ఈ డాట్స్ లైన్ ని దాటి కిందికి వస్తాయి కదా, అప్పుడు ఓవర్ సెల్ అయిందన్నమాట. సో ఓవర్ సెల్ అయిందని మీనింగ్. ఇక ఇక్కడ ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ చూపిస్తున్నా మీకు, ఇక్కడ ఈ డాట్స్ లైన్ ని క్రాస్ చేసి ఈ బ్లూ లైన్ రెడ్ లైన్ కిందికి వచ్చినాయి కాబట్టి ఇక్కడ ఓవర్ సెల్ అయిపోయింది. ఇక్కడ ఓవర్ సెల్ అయిపోయినప్పుడు మళ్ళీ ఆటోమేటిక్ గా పైకి వెళ్ళడానికి ఛాన్సెస్ ఉంటుంది కాబట్టి వెయిట్ చేయాలి, కొంచెం సేపు వెయిట్ చేసి ఎప్పుడైతే ఈ డాట్స్ లైన్ క్రాస్ చేస్తుందో అప్పుడు బ్లూ లైన్ మళ్ళీ పైనకి వచ్చింది, రెడ్ లైన్ కింద ఉంది కాబట్టి కాల్ సైడ్ ఎంట్రీ తీసుకోవడానికి ఆప్షన్ సిగ్నల్ ఇస్తుంది అన్నమాట. సో ఈ విధంగా ఈ స్టోకాస్టిక్ ని యూజ్ చేసి అనలైజ్ చేసుకోవచ్చు గైస్. సో అర్థమైంది కదా గైస్. ఈ విధంగా ఈ 3 ఇండికేటర్స్ ని యూజ్ చేసి మనం ట్రేడింగ్ లో ఇలా అనలైజ్ చేసుకొని అంటే ప్రాఫిట్స్ రావడానికి ఛాన్సెస్ ఎక్కువగా ఉంటుంది. నేను చాలా రోజుల నుండి ఈ స్ట్రాటజీ యూజ్ చేస్తున్నా గైస్. సో ఇది 90% వర్కౌట్ అవుతుంది గైస్ ఈ స్ట్రాటజీ. నేను కూడా ఈ స్ట్రాటజీ యూజ్ చేసి చాలా ట్రేడ్స్ తీసుకున్న, ప్రాఫిట్ అయితే వచ్చినాయి. అంటే 90% ఇది స్ట్రాటజీ వర్కౌట్ అవుతుంది. ఒకవేళ మీరు బిగినర్స్ అయితే దీన్ని మంచిగా అనలైజ్ చేసుకొని ఎప్పుడు ఎంట్రీ తీసుకోవాలి, ఆ తర్వాత ఎప్పుడు ఎగ్జిట్ కావాలి, ఈ విధంగా అనలైజ్ చేసుకొని మీరు జాగ్రత్తగా ఆ ట్రేడ్ చేసినట్లయితే మీకు కూడా ప్రాఫిట్స్ వస్తాయి గైస్. సో ఈ స్ట్రాటజీ యూజ్ చేసి నేను డైలీ 500 to 1000 వరకు అంటే యావరేజ్ గా ఒక 700-800 అలా ట్రేడ్ చేస్తున్నా, డైలీ ప్రాఫిట్స్ కూడా చేస్తున్నా. దాంతోనే మీరు చేయాలి అనుకుంటే ఈ విధంగా ఈ 3 ఇండికేటర్స్ ని యూజ్ చేసి స్ట్రాటజీ ఫాలో అయ్యి ఈ విధంగా మీరు ట్రేడ్ తీసుకోవచ్చు. అండ్ గైస్ క్యాండిల్ స్టిక్ ప్యాటర్న్ మొత్తం మీకు అనలైజ్ చేసిన తర్వాత ఒకవేళ మీరు బై చేయాలి అనుకున్నారు అనుకోండి, సింపుల్ గా ఇక్కడ బై కాల్, ఇక్కడ బై పుట్, ఈ విధంగా 2 ఆప్షన్స్ ఉన్నాయి కదా. బై కాల్ మీద మీరు క్లిక్ చేయాలి గైస్. క్లిక్ చేస్తే ఈ విధంగా వస్తుంది మనకి. అండ్ ఇక్కడ మీరు క్యాండిల్ స్టిక్స్ ప్యాటర్న్ ని అనలైజ్ చేసిన తర్వాత ఓకే మీరు ఒక డిసిజన్ కి వచ్చారు, ఇప్పుడు మార్కెట్ పెరుగుతుంది లేదంటే మార్కెట్ పడిపోతుంది అనిపిస్తుంది, ఈ విధంగా అనలైజ్ చేస్తారు కదా. అనలైజ్ చేసిన తర్వాత ఒకవేళ మీరు ట్రేడ్ తీసుకోవాలి అనుకుంటే బై కాల్ బై పుట్ ఉంది కదా, దాని మీద ట్రేడ్ చేసి ఎంట్రీ కావచ్చు గైస్. ఇక్కడ కనిపిస్తుంది కదా, ఫస్ట్ ఇక్కడ స్టిక్ లా అనలైజ్ చేద్దాం. ఇక్కడ బ్లూ లైన్ కిందికి వస్తుంది అండ్ రెడ్ లైన్ పైన ఉంది కాబట్టి ఇక్కడ ఫుట్ సైడ్ ఎంట్రీ తీసుకోమని చూపిస్తుంది. అండ్ పైన MACD ఏమో బ్లూ లైన్ పైన ఉంది, రెడ్ లైన్ కింద ఉంది కాబట్టి కాల్ సైడ్ ఎంట్రీ తీసుకోమని చూపిస్తుంది. సో ఈ 2 డిఫరెంట్ సైడ్ చూపిస్తుంది. ఎప్పుడైనా సరే 3 ఇండికేటర్స్ సేమ్ సిగ్నల్ ఇచ్చినప్పుడే మనం ఎంట్రీ తీసుకోవాలి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ పైన SIR ఉంది కదా, అది కాల్ సైడ్ ఎంట్రీ తీసుకోమని చెప్పి, కింద MACD మరియు స్టాటిస్టిక్ ఉంది కదా, ఇవి 2 పుట్ సైడ్ ఎంట్రీ తీసుకోమని చెప్పినప్పుడు మనం వెయిట్ చేయాలి. ఎందుకంటే అవి 3 ఇప్పుడు డిఫరెంట్ సిగ్నల్స్ ఇస్తున్నాయి. పైనది పుట్ సైడ్ ఎంట్రీ తీసుకోమంటుంది, కిందవి 2 కాల్ సైడ్ ఎంట్రీ తీసుకోమంటుంది కాబట్టి మనం అక్కడ వెయిట్ చేయాలి. ఎప్పుడైతే 3 ఇండికేటర్స్ సేమ్ సిగ్నల్ ఇస్తాయో అప్పుడు మాత్రమే మనం ఎంట్రీ తీసుకోవాలి. అప్పుడు మనకి ఒక 90% వర్కౌట్ అవుతుంది గైస్. అండ్ కొంచెం సేపు ఇక్కడ అనలైజ్ చేద్దాం. పైన పారాబోలిక్ SIR ఏమో డాట్స్ పైన వస్తుంది అండ్ కింద కూడా డాట్స్ ఫామ్ అవుతున్నాయి గైస్ మనకి. ఓకే చూద్దాం. పైన పారాబోలిక్ SIR అయితే కాల్ సైడ్ ఎంట్రీ తీసుకోమని చూపిస్తుంది. అండ్ కింద MACD బ్లూ లైన్ పైన ఉంది, రెడ్ లైన్ కింద ఉంది కాబట్టి మనకి ఇది కూడా కాల్ సైడ్ ఎంట్రీ తీసుకోమని చూపిస్తుంది. అండ్ ఇక్కడ స్టోకాస్టిక్ ఓకే, ఇప్పుడు స్టోకాస్టిక్ లో ఈ బ్లూ లైన్ రెడ్ లైన్ ఎప్పుడైతే పైన ఓవర్ బాట్ అయిన తర్వాత కిందికి వస్తాయి కదా, అప్పుడు ఏమవుతుందంటే బ్లూ లైన్ కింద ఉండి రెడ్ లైన్ పైన ఉంటుంది కదా గైస్, అప్పుడు మనం కాల్ సైడ్ ఎంట్రీ తీసుకోవాలని సిగ్నల్ ఇది. సో ఇప్పుడు 3 సేమ్ సిగ్నల్ ఇస్తున్నాయి కాబట్టి ఇక్కడ ఒకవేళ మనం ఎంట్రీ తీసుకోవాలనుకుంటే తీసుకోవచ్చు గైస్. ఈ స్టోకాస్టిక్ ఉంది కదా, స్టోకాస్టిక్ లో బ్లూ లైన్ పైన డాట్స్ లైన్ ఉంది కదా, డాట్స్ లైన్ ని క్రాస్ చేసి పైనకి వెళ్ళి అంటే అక్కడ ఓవర్ బాట్ అయింది. ఓవర్ బాట్ అయిన తర్వాత మళ్ళీ ఇమ్మీడియట్ గా మళ్ళీ కిందికి పడిపోతుంది, అంటే అక్కడ సెల్లర్స్ యాక్టివేట్ అయ్యారు అన్నమాట. సో ఓవర్ బాట్ అయినప్పుడే మళ్ళీ అక్కడ సెల్ చేయడానికి అంటే సెల్లర్స్ యాక్టివేట్ అయ్యారు కాబట్టి మళ్ళీ మార్కెట్ కిందికి రావడానికి ఛాన్సెస్ ఉంది కాబట్టి ఇక్కడ బ్లూ లైన్ మళ్ళీ కిందికి వచ్చింది. బ్లూ లైన్ కింద ఉండి రెడ్ లైన్ పైన డౌన్ కి దిగుతున్నాయి కాబట్టి ఇక్కడ కాల్ సైడ్ ఎంట్రీ తీసుకోమని మీనింగ్. సో ఇక్కడ మళ్ళీ ఇక్కడ కింద సైడ్ డార్క్ లైన్ క్రాస్ చేయడానికి బ్లూ లైన్ అయితే ట్రై చేస్తుంది గైస్. ఇక్కడ ఆల్రెడీ ఓవర్ సెల్ కావడానికి రెడీగా ఉంది. సో ఎప్పుడైతే ఈ కింద డార్క్ లైన్ ఉంది కదా ఈ స్టోకాస్టిక్ లో, కింద డార్క్ లైన్ ని క్రాస్ చేసి కిందికి వెళ్ళిపోయినా అనుకోండి, అప్పుడు మళ్ళీ ఓవర్ సెల్ అయిపోయినట్టు. సో అప్పుడు ఆటోమేటికల్లీ మళ్ళీ ఎప్పుడైతే ఓవర్ సెల్ అయిపోతుందో అప్పుడు మార్కెట్ ఆటోమేటికల్లీ పైకి వెళ్ళడానికి ఛాన్సెస్ ఉంటుంది. సో ఓవర్ బాట్ అయినప్పుడు కానీ ఓవర్ సెల్ అయినప్పుడు కానీ కొంచెం వెయిట్ చేయాలి గైస్. ఇమీడియట్ గా మనం ఎంట్రీ కావద్దు. ఎప్పుడైతే ఓవర్ సెల్ కానీ ఓవర్ బాట్ కానీ అయ్యి మళ్ళీ సేఫ్ మార్జిన్ డార్క్ లైన్ ఉంది కదా దాని లోపలికి టచ్ అవుతుంది కదా, అప్పుడు మనం ఎంట్రీ కావడానికి ట్రై చేయాలి. కాల్ సైడ్ కానీ పుట్ సైడ్ కానీ ఇక్కడ మనకి ఇస్తున్న సిగ్నల్స్ ని బట్టి. అండ్ ఇక్కడ MACD అయితే ఇంకా బ్లూ లైన్ పైననే ఉంది, రెడ్ లైన్ కిందనే ఉంది కాబట్టి ఇంకా కాల్ సైడ్ ఎంట్రీ తీసుకోమని చూపిస్తుంది. అండ్ పైన పారాబోలిక్ SIR కూడా కింద డాట్స్ ఫామ్ అవుతున్నాయి కాబట్టి ఇది కూడా కాల్ సైడ్ ఎంట్రీ తీసుకోమని చూపిస్తుంది. అండ్ కింద కూడా
కింద ఆల్రెడీ ఓవర్ సెల్ అయిపోతుంది. బ్లూ లైన్ కింద డాట్స్ లైన్ ని క్రాస్ చేసి కిందకి అయితే వచ్చేసింది. ఓవర్ సెల్ అయిపోతుంది. మార్కెట్ ఇప్పుడు పైనకి వెళ్ళడానికే ఛాన్సెస్ ఎక్కువగా ఉంటున్నాయి కాబట్టి వెయిట్ చేయాలి గైస్. కొంచెం 3 సిగ్నల్ ఇచ్చినంత వరకు వెయిట్ చేయాలి ఇక్కడ. ఓకే, పైన క్యాండిల్స్ అయితే మొత్తం రెడ్ కలర్ లో ఫామ్ అవుతున్నాయి. ఓకే, సో ఒకవేళ ఇక్కడ నుండి మీరు మార్కెట్ పడిపోతుంది అని, లేదంటే మార్కెట్ పెరుగుతుంది అని మీకు అర్థమైంది అనుకో, సింపుల్ గా ఇక్కడ బై కాల్ బై పుట్ ఉంది కదా, సింపుల్ గా క్లిక్ చేసుకుంటే అయిపోతుంది గైస్. అండ్ ఇక్కడ ఆప్షన్ చైన్ కూడా కనిపిస్తుంది కదా, ఆప్షన్ చైన్ మీద క్లిక్ చేసుకోవాలి. సో ఫిల్టర్ మీద క్లిక్ చేసుకుని ఇలా ఆఫ్ చేసుకుంటే మనకి ఇలా సింపుల్ గా ఇంటర్ఫేస్ అయితే వస్తుంది. ఇక్కడ మనకు అర్థమవుతుంది మధ్యలో ఇప్పుడు స్ట్రైక్ ప్రైస్ ఉంటుంది, తర్వాత లెఫ్ట్ సైడ్ కాల్ సైడ్ ఎంట్రీ కావడానికి, అండ్ రైట్ సైడ్ కింద ఎల్లో బాక్స్ కనిపిస్తుంది కదా, దాంట్లో ఫుట్ సైడ్ ఎంట్రీ కావడానికి ఆప్షన్స్ ఇవన్నీ. ఒకవేళ మీరు మార్కెట్ పెరుగుతుంది అనిపిస్తుంది అనుకోండి, మీకు లెఫ్ట్ సైడ్ లో కాల్ ఎల్టీపీ అనే ఒక ఆప్షన్ కనిపిస్తుంది కదా, దాని కింద ఎల్లో బాక్స్ కనిపిస్తుంది కదా గైస్, ఆ ఎల్లో బాక్స్ లో లాస్ట్ బాక్స్ ఉంది కదా, అక్కడ క్లిక్ చేసి మీరు ఎంట్రీ తీసుకోవచ్చు. ఒకవేళ మీరు మార్కెట్ పడిపోతుంది, ఇక్కడ నుండి మార్కెట్ పడవచ్చు అని అనలైజ్ చేశారనుకోండి, ఒకవేళ మీరు ఫుట్ సైడ్ ఎంట్రీ తీసుకోవాలనుకుంటే ఇక్కడ కింద ఆ రైట్ సైడ్ లో పుట్ ఎల్టీపీ అని ఉంది కదా, దాంట్లో ఎల్లో బాక్స్ ఫస్ట్ బాక్స్ ఉంది కదా, దానిపైన ట్యాప్ చేసి ఎంట్రీ తీసుకోవచ్చు గైస్. సో ఈ విధంగా మనం అనలైజ్ చేసుకోవాలి ఈ క్యాండిల్ స్టిక్ ప్యాటర్న్స్ యూజ్ చేసి అండ్ ఈ ఆప్షన్ చైన్ యూజ్ చేసి. సో ఈ విధంగా. అండ్ ఇక్కడ కాల్ సైడ్ లెఫ్ట్ సైడ్ ఉంది కదా, లెఫ్ట్ సైడ్ ఎల్లో కలర్ బాక్స్ ఉంది కదా, ఆ ఎల్లో కలర్ బాక్స్ లోనే మనం ఎంట్రీ కావడానికి ట్రై చేయాలి గైస్. ఎందుకంటే దాన్ని ఇందమని అంటాం, ఇందమనీలో ట్రేడ్ తీసుకోవడానికి ట్రై చేయాలి. సో సింపుల్ గా ఇక్కడ ఇందమనీలో క్లిక్ చేసిన తర్వాత ఇలా సింపుల్ గా బై మీద క్లిక్ చేస్తే ఇక్కడ మనకి ఎగ్జిక్యూట్ అయిపోతుంది గైస్, మనం అయితే ఎంట్రీ అయిపోతాం. సో గైస్ ఇదన్నమాట. అర్థమైంది కదా మీకు ఎలా అనలైజ్ చేయాలి మార్కెట్ ని, ఎప్పుడు ఎంట్రీ తీసుకోవాలి, ఎప్పుడు ఎగ్జిట్ కావాలి, ఈ విధంగా. అండ్ ఇలానే కాకుండా మనం నిఫ్టీ 50లోనే కాకుండా ఇక్కడ స్టాక్స్ లో కూడా మనం ట్రేడింగ్ చేయొచ్చు, ఇంట్రాడే కానీ అలాంటివి చేయొచ్చు. అండ్ ఫస్ట్ బిగినర్స్ ఎవరైతే ఉన్నారో ఫస్ట్ డైరెక్ట్ ఈ ఆప్షన్ ట్రేడింగ్ లో కాకుండా ఫస్ట్ మెల్లగా స్టాక్ లో అయితే ట్రేడింగ్ తీసుకోండి ఫస్ట్. ఒకవేళ మీకు స్టాక్ లో తీసుకున్న తర్వాత ఓకే కొన్ని రోజుల వరకు మీకు ప్రాఫిట్ వస్తుంది, నాకు అర్థమైంది మార్కెట్ అనిపిస్తుంది కదా, నేను కూడా ఇప్పుడు ఆప్షన్ ట్రేడింగ్ లో చేయగలను అనే ఒక నమ్మకం వచ్చిన తర్వాత అప్పుడు మాత్రమే మీరు స్లోగా ఈ ఆప్షన్ ట్రేడింగ్ అయితే స్టార్ట్ చేయాలి గైస్. అంటే ఆప్షన్ ట్రేడింగ్ లో కూడా ఫస్ట్ నిఫ్టీ 50 నుండి స్టార్ట్ చేయండి. ఎందుకంటే బ్యాంక్ నిఫ్టీ కానీ ఫిన్ నిఫ్టీ కానీ వీటిలో వొలటిలిటీ చాలా ఎక్కువగా ఉంటుంది, లాస్ కావడానికి ఛాన్సెస్ ఎక్కువ ఉంటుంది. కాబట్టి ఫస్ట్ నిఫ్టీ 50లో వొలటిలిటీ తక్కువ ఉంటుంది, లాస్ అయినా ప్రాఫిట్ అయినా బ్యాంక్ నిఫ్టీ ఫిన్ నిఫ్టీ కన్నా తక్కువ లాసెస్ ఉంటాయి. అండ్ మార్కెట్ వొలటిలిటీ కొంచెం స్లో ఉంటుంది కాబట్టి మీకు నేర్చుకోవడానికి మంచిగా పర్ఫెక్ట్ గా. సో బిగినర్స్ ఎవరైనా సరే ఫస్ట్ నిఫ్టీ 50లో స్టార్ట్ చేయండి. అండ్ ఒకవేళ మీరు పర్ఫెక్ట్ అయిన తర్వాత అప్పుడు ఫిన్ నిఫ్టీ కానీ బ్యాంక్ నిఫ్టీ కానీ వీటిలో ట్రేడ్ చేయడానికి ట్రై చేయండి గైస్. సో గైస్ చూశారు కదా, ఈ స్ట్రాటజీ యూజ్ చేసి నేను రెగ్యులర్ గా ట్రేడింగ్ చేస్తుంటాను అండ్ నాకు ప్రాఫిట్స్ కూడా వచ్చాయి. ఈ స్ట్రాటజీ 90% వర్క్ అవుతుంది గైస్, అండ్ మీరు కూడా ట్రై చేయండి. ఒకవేళ మీరు బిగినర్స్ అయితే డైరెక్ట్ ఆప్షన్ ట్రేడింగ్ చేయకుండా ఫస్ట్ స్టాక్స్ లో ట్రేడింగ్ చేయండి. సో మీకు స్టాక్స్ లో ఒక నాలెడ్జ్ వస్తుంది కదా, ట్రేడింగ్ ఎట్లా చేయాలి, ఎప్పుడు బై చేయాలి, ఎప్పుడు సేల్ చేయాలి, ఈ విధంగా బేసిక్ నాలెడ్జ్ వచ్చిన తర్వాత మీరు డైరెక్ట్ ఆప్షన్ లో ట్రేడింగ్ చేసుకోవచ్చు. ఒకవేళ మీరు డైరెక్ట్ ఆప్షన్ ట్రేడింగ్ చేస్తే మీకు లాస్ కావడానికి ఛాన్సెస్ ఎక్కువ ఉంటుంది. సో ఫస్ట్ ఇప్పుడు దానికన్నా ముందు పేపర్ ట్రేడింగ్ అని ఒకటి ఉంటుంది మనకి. ఆ పేపర్ ట్రేడింగ్ చేసిన తర్వాత మీరు ఒకవేళ రియల్ ట్రేడింగ్ చేసుకోవాలి అనుకుంటే మీరు రియల్ ట్రేడింగ్ వచ్చి ఫస్ట్ స్టాక్ లో ట్రేడింగ్ స్టార్ట్ చేయాలి. సో స్టాక్స్ లో కూడా మీరు ప్రాఫిట్స్ చేస్తున్నారు, ఓకే మీకు మార్కెట్ పైన కొంచెం నాలెడ్జ్ వచ్చింది అంటే అప్పుడు మీరు ఆప్షన్ ట్రేడింగ్ అయితే చేయాలి గైస్. సో ఈ ఆప్షన్ ట్రేడింగ్ గురించి డైరెక్ట్ చేయకుండా ఫస్ట్ నాలెడ్జ్ అయితే గెయిన్ చేయండి. ఫస్ట్ కొన్ని రోజులు మార్కెట్ను అబ్జర్వ్ చేయండి. సో ఈ విధంగా మీరు మార్కెట్ అబ్జర్వ్ చేసిన తర్వాత ఓకే నేను చేయగలుగుతాను ట్రేడింగ్ అని అనుకుంటారు కదా, అప్పుడు మీరు ఇంట్రాడే కానీ తర్వాత స్కాల్పింగ్ కానీ ఈ విధంగా ట్రేడ్ చేస్తూ ప్రాఫిట్స్ అయితే బుక్ చేసుకోవచ్చు గైస్. 5000 క్యాపిటల్తో డైలీ ట్రేడింగ్ చేస్తూ ఒక 30 days ఛాలెంజ్ చేద్దాం అనుకుంటున్నా గైస్. మీరేమంటారు? ఒకవేళ మీరు ఓకే చేద్దామంటే కామెంట్స్లో చెప్పండి. అంటే మేము లైవ్లో ట్రేడింగ్ తీసుకొని చూపిస్తాను కాబట్టి మీకు ప్రాక్టికల్గా అర్థమవుతుంది, ఒక నాలెడ్జ్ వస్తుంది. ఒకవేళ మనం చేసిన ట్రేడింగ్లో 30 days ఉంటుంది కదా, ఈ 30 days డైలీ 1-2 ట్రేడ్స్ తీసుకుందాం. ఒకవేళ లాస్ వచ్చినా ప్రాఫిట్స్ వచ్చినా నాకు వచ్చిన నాలెడ్జ్ని మీతో షేర్ చేసుకుంటాను. ఒకవేళ ప్రాఫిట్ వస్తే ఓకే ఎందుకు ప్రాఫిట్ అయింది, నేను ఫాలో అయిన స్ట్రాటజీ ఏంటి, నేను ఏ విధంగా అనలైజ్ చేస్తాను మార్కెట్ని, ఎప్పుడు ఎంట్రీ తీసుకుంటాను, ఎప్పుడు సేల్ చేస్తాను. సో ఈ విధంగా మీకు నాకు తెలిసిన నాలెడ్జ్ మొత్తం మీతో షేర్ చేసుకుంటాను గైస్. ఒకవేళ లాస్ వచ్చినా సరే ఇక్కడ ఎందుకు లాస్ అయ్యాం, ఇక్కడ మనం ఏ మిస్టేక్ చేసాం, సో దాన్ని మీతో ఎక్స్ప్లెయిన్ చేస్తూ నెక్స్ట్ టైం దాన్ని రిపీట్ కాకుండా కవర్ చేసి నెక్స్ట్ మనం ప్రాఫిట్ చేయడానికి ట్రై చేద్దాం గైస్. సో ఈ విధంగా మనం వీడియోస్ 30 days ఛాలెంజ్ అయితే చేద్దామని అనుకుంటున్నా. ఓకే మీరు ఒకవేళ చేద్దామని చెప్తే మీరు కామెంట్స్లో చెప్పండి.
ఒకవేళ చేద్దామంటే చెప్పండి గైస్, మనం ఇప్పటి నుండి 30 days ఛాలెంజ్ అయితే స్టార్ట్ చేద్దాం. ఓకే, ఈ వీడియో మీకు ఇంట్రెస్టింగ్ గా అనిపించింది అనుకుంటున్నా. సో మేము పెడుతున్న ఎఫర్ట్స్ వాల్యుబుల్ గా అనిపిస్తే తప్పకుండా లైక్ చేస్తూ పెడుతున్న ఎఫర్ట్స్ ని ఎంకరేజ్ చేయడానికి ప్రయత్నించండి. అలాగే మీరు ఫస్ట్ టైం మన ఛానల్కి వస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేయండి. రెగ్యులర్గా ఇలాంటి కంటెంట్ మన ఛానల్లో అప్లోడ్ చేస్తుంటాను. ఓకే, నెక్స్ట్ ఏ వీడియో చేయాలి, ఒకవేళ 30 days సిరీస్ స్టార్ట్ చేద్దామా వద్దా అనేది కామెంట్స్లో చెప్పండి గైస్. సో మనం ఒకవేళ స్టార్ట్ చేద్దాం అనుకుంటే తొందరలోనే స్టార్ట్ చేద్దాం. ఓకే గైస్, ఇది మన ఇవాళ వీడియో. మరొక ఇంట్రెస్టింగ్ వీడియోతో మళ్ళీ మీ ముందుకు వస్తాను. అంతవరకు టేక్ కేర్. జై హింద్.